వీరికి ఎల్లనాటి శని వక్రగమన ప్రయాణము, తృతీయంలో కుజగురు సంచార స్థితి ఉండడం, ప్రతిరోజు సూర్య నమస్కారం చాలా అవసరం. సూర్య ఆసనాలు యోగదాయకం. సూర్యోపాసన, సముద్ర స్నానము యోగాన్ని ఇస్తుంటుంది. ఈ ఆదివారం అమావాస్య పుష్యమీ నక్షత్ర సందర్భంగా తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర దీపము, ప్రదక్షిణ, నమస్కారము, అటుకులు, నైవేద్యము, పంచామృతములతో వృక్షానికి అభిషేకం చేసుకోవడం వలన యోగము. ఓపిక కలిగింది. ఆ లోపల ఉండబడే వినాయకుడి యొక్క స్వరూపకల వేరును బయటికి తీసి పంచామృతములతో అభిషేకం చేసుకొని పూజా మందిరంలో పెట్టుకొని తాంత్రిక సిద్ధి కలిగినటువంటి శ్వేతార్క లక్ష్మీ గణపతి కాళభైరవ హోమాన్ని చేసి ఇంట్లో పెట్టుకోవడం వలన ఆరోగ్య సిద్ధి, ఆనంద సిద్ధి, ఐశ్వర్య సిద్ధి, వాహన సిద్ధి, యోగ సిద్ధి, విదేశాన సిద్ధి, అమృత సిద్ధి,